హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను పన్నీరు మసాలా కర్రీ చేస్తున్నాను. పన్నీరు మసాలా కర్రీ చపాతీలకు కానీ, రైసులకు కానీ, ప్లెయిన్ బిర్యానీలకు కానీ చాలా సూపర్గా ఉంటుంది. పన్నీర్ అనేది నేను 500 గ్రామ్స్ తీసుకున్నానండి. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని పక్కన పెట్టుకునేసి స్టవ్ ఆన్ చేసుకునేసి లో ఫ్లేమ్ పెట్టుకునేసి కుక్కర్ పెట్టుకున్నాను. 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి కానీ లేదా బటర్ కానీ వేసుకోవచ్చు. నేను నెయ్యి వేసుకున్నానండి. 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకునేసి మనము 500 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాం కనుక మనము 2 టేబుల్ స్పూన్స్ కానీ 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి కానీ బటర్ కానీ వేసుకోవాలి. తర్వాత ఒక 1/2 స్పూను సాల్ట్, 1/4 స్పూన్ పసుపు వేసుకొని కలుపుకునేసి పన్నీరు ముక్కలను మనము వీటిలో బాగా వేయించుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు వేయించుకునేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. తర్వాత మనము ఒక గిన్నెలో గ్రేవీకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ తీసుకునేసి ఒక గిన్నెలో ఈ వేయించుకున్న పన్నీరు ముక్కలను ఈ వాటర్లో వేసుకోవాలండి. ఇది ఎందుకంటే పన్నీరు ముక్కలు అనేది గట్టిగా కాకుండా ఉండటానికి, అదేవిధంగా పన్నీరు ముక్కలు సాఫ్ట్గా ఉండటమే కాకుండా మనం వేసే మసాలా అంతా కూడా బాగా అబ్జర్వ్ చేస్తుందండి, బాగా పీల్చుకుంటుంది. అందువలన మనం ఇలాగా మామూలు వాటర్లోనే పన్నీర్ ముక్కలను వేసుకోవాలి. వేయించుకున్న పన్నీర్ ముక్కలను వేసుకునేసి పక్కన పెట్టుకునేసి స్టవ్ ఆన్ చేసుకునేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కుక్కర్ పెట్టుకునేసి మనము పన్నీర్ ముక్కలను వేయించుకున్నాం కదండి, దాంట్లోనే నెయ్యి అనేది కొద్దిగా ఉంటుంది. 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ కూడా వేసుకునేసి 2 ఆనియన్స్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకునేసి మీడియం సైజ్వి 2 ఆనియన్స్, 2 టమాటాలు కూడా తీసుకునేసి, టమాటాలు మాత్రం నేను స్లైస్గా కట్ చేసుకున్నాను. ఒకవేళ గ్రేవీ అనేది మీకు చిక్కగా కావాలి అనుకుంటే ఈ టమాటాలను ఆనియన్ను మనం పేస్ట్ చేసుకునేస్తే సరిపోతుందండి. నేను ఈ విధంగా కట్ చేయడం వలన పేస్ట్ అనేది నేను గ్రేవీ కోసము 15 కాజు తీసుకున్నాను. తర్వాత అల్లం 2 ఇంచీలు, వెల్లుల్లి అనేది ఒక 10 వరకు తీసుకునేసి చెక్క 1 ఇంచి, లవంగాలు ఒక 2 మాత్రమే వేసుకునేసి కొద్దిగా వాటర్ వేసుకునేసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇవి అవసరం లేదండి, కానీ గ్రేవీ చిక్కదనం కోసం నేను అలా చేశాను. ఒకవేళ మీరు గ్రేవీ చిక్కగా ఉండాలి, ఇవి వేయనవసరం లేదు అనుకుంటే టమాటాను ఆనియన్ మనము పేస్ట్ చేసుకుంటే సరిపోతుందండి. 1/2 స్పూను జీలకర్ర పొడి, తర్వాత ధనియాల పొడి 1 స్పూను, కారం అనేది 1.5 స్పూను వేసుకునేసి టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలండి. 1 టేబుల్ స్పూను పెరుగు కూడా వేసుకునేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత గ్రేవీ కోసం నేను చేసుకున్న మసాలాను కూడా వేస్తున్నానండి. అది కూడా ఒక చిన్న బౌల్కి వస్తుంది, అంటే 2 టేబుల్ స్పూన్స్ అనేది వస్తుంది. ఇలాగ వేసిన తర్వాత బాగా కలుపుకునేసి మనం ముందుగా వేయించి పెట్టుకున్న పన్నీరు పీసెస్ను వాటర్లో వేసుకున్నాం కదండి, వాటిని మనము ఇక్కడ మసాలా బాగా వేయించుకున్నాక 1 నిమిషం పాటు మూత పెట్టేసి తర్వాత మనము మూత తీసేసి ఆ పన్నీర్ ముక్కలను వాటర్తో సహా వేసేసుకోవాలండి. వేసేసుకున్న తర్వాత బాగా కలుపుకునేసి మళ్ళా మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు మనకు బాగా ఉడకాలండి. 5 నిమిషాల తర్వాత గరం మసాలా 1 స్పూను, తర్వాత నేను ఇక్కడ కసూరి మేతి కూడా 1 టేబుల్ స్పూను వేసుకున్నాను. ఒకవేళ కసూరి మేతి మీ దగ్గర లేకుంటే కొత్తిమీర అయినా కూడా మనం సన్నగా కట్ చేసేసుకుని వేసేసుకోవచ్చండి. 5 నిమిషాల తర్వాత బాగా కలుపుకునేసి మనము మూత తీసేసి ఒకసారి బాగా కలుపుకునేసి స్టవ్ ఆఫ్ చేయడమేది. అంతే అండి, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయనివ్వండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో చూసినాక లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.